ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది పుష్ప 2 చిత్రం 6 రోజుల్లోనే 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. పుష్ప 2తో అల్లు అర్జున్ బ్రాండ్ ఏంటో మరోసారి అందరికీ అర్థమైంది. నేషనల్ వైడ్గా బన్నీ బ్రాండ్ చూసి అంతా కుళ్ళుకునే పరిస్థితి వచ్చింది. బన్నీ సాధించిన ఈ విజయం మీద టాలీవుడ్, బాలీవుడ్లోని టాప్ స్టార్లెవ్వరూ కూడా సోషల్ మీడియాలో బాహటంగా స్పందించడం లేదు. కనీసం కంగ్రాట్స్ అని కూడా చెప్పడం లేదు. టాలీవుడ్ టాప్ స్టారుల్లో ఒకరైన వెంకటేష్ మాత్రం బుధవారం నాడు కంగ్రాట్స్ చెప్పాడు. అసలు బన్నీ సాధించిన ఈ విజయానికి టాప్ స్టార్లంతా ఎప్పుడో కంగ్రాట్స్ చెప్పి గ్రాండ్గా పార్టీని నిర్వహించాల్సింది. బన్నీ సాధించింది మామూలు ఫీట్ కాదు. కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. కానీ టాలీవుడ్ మాత్రం ఇంకా మౌనంగానే ఉంది. కానీ బన్నీ పర్ఫార్మెన్స్, డెడికేషన్ గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు. నార్త్లో పుష్ప 2 మానియా ఇప్పట్లో ఆగేలా లేదు. తాజాగా రష్మిక మాట్లాడిన మాటలతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఇప్పుడున్న వారిలో ఏ స్టార్ హీరో ముందుకు వచ్చి చీర కట్టుకుంటాడు? చీర కట్టుకుని నటించాడు, చీర కట్టుకుని డాన్స్ చేశాడు, చీర కట్టుకుని ఫైట్ చేశాడు, చీర కట్టుకునే దాదాపు 20 నిమిషాలు పైగా కనిపిస్తాడు. అసలు అలా ఎవరైనా చేయగలరా? ఇప్పుడున్న వారిలో ఎవరైనా అలా సాహసం చేసి ముందుకు వస్తారా అంటూ అదే బన్నీ గ్రేట్నెస్ అని రష్మిక ఆకాశానికెత్తేసింది. తగ్గేదలే అనే ఆ హ్యాండ్ మూమెంట్ ఎలా వచ్చిందో కూడా రష్మిక చెప్పింది. మామూలుగా గడ్డం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అలా అంటారు. ఓసారి బన్నీ అలా అంటుంటే దాన్ని సుక్కుసార్ పట్టేశారు. మరోసారి అనమని చెప్పాడు. అప్పుడది సాధారణంగానే అనిపించింది. కానీ ఇప్పుడే అది ట్రేడ్ మార్క్ అయిపోయింది. జుకేగా నహి అని అంతా అనేస్తున్నారంటూ రష్మిక చెప్పుకొచ్చింది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. కీర్తి సురేష్ తన బెస్ట్ ఫ్రెండ్ యాంటోనీ తటిత్తో మరికొన్ని గంటల్లో 7 అడుగులు వేయబోతుంది. డిసెంబర్ 12న వీరి వివాహం జరుగుతున్న సంగతి తెలిసిందే. గోవాలోని ప్రముఖ రిసార్ట్ వీరి పెళ్లికి వేదికగా కానుంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు గోవాకి చేరుకుని పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు. ఈరోజు రాత్రి ఒక స్పెషల్ పార్టీ కూడా ఏర్పాటు చేశారట. రేపు ఉదయం పెళ్లి వేడుక జరగనుంది. ఇక ఈ వివాహానికి సంబంధించిన పలు విషయాలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటి సంగతి చూద్దాం. పెళ్లికి సంబంధించిన పనులన్నీ కీర్తి సురేష్, యాంటోనీ దగ్గరుండి చూసుకుంటున్నారట. ఈ వేడుకకి వచ్చే అతిథులు ఎప్పటికీ మర్చిపోని విధంగా ఆతిథ్యాన్ని ఇచ్చేందుకు చాలా విశేషాలు ప్లాన్ చేశారట. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే జరగనున్న ఈ పెళ్లికి హాజరయ్యే అతిథులు కూడా కొన్ని రూల్స్ పాటించాల్సిందేనని సమాచారం. ప్రతి వేడుకకు సంబంధించి అతిథులకి కా అని ముద్రించి ఉన్న హ్యాండ్ బ్రాండ్స్ ఇచ్చారట. వీటిని ధరించిన వారికి మాత్రమే ఆ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిసింది. అలానే వివాహానికి విచ్చేసే అతిథులకు ఏమాత్రం బోర్ కొట్టకుండా ఉండేందుకు వారి గదుల్లో వెల్కమ్ టు ది వెడ్డింగ్ మ్యాడ్నెస్ అనే మ్యాగజైన్స్ ఉంచారట. కీర్తి, యాంటోనీ ఫోటోలతో ఈ మ్యాగజైన్ ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. యాంటోనీ సొంతూరు కేరళలోని కొచ్చినే. అయితే దుబాయ్లో యాంటోనీకి చాలా వ్యాపారాలు ఉన్నాయి. రిసార్ట్లు సహా ఎన్నో రకాల బిజినెస్లు చేస్తూ యాంటోనీ బిజీగా ఉంటాడు. ఇక కేరళ, చెన్నై అంతటా హాస్పిటాలిటీ వెంచర్లలో కూడా యాంటోనీకి బిజినెస్లు ఉన్నాయట. యాంటోనీ తన ఇంజనీరింగ్ డిగ్రీని యునైటెడ్ స్టేట్స్లో పూర్తి చేసి అక్కడ బిజినెస్ మేనేజ్మెంట్ కూడా నేర్చుకున్నాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత యాంటోనీ ఖత్తార్లో కొంతకాలం పనిచేసి తర్వాత తన కుటుంబ వ్యాపారాన్ని చూసుకునేందుకు కేరళ వచ్చేశాడు. ఇక కీర్తి సురేష్, యాంటోనీలు స్కూల్లో చదివే సమయం నుంచే బెస్ట్ ఫ్రెండ్స్. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. మంచు ఫ్యామిలీ గొడవ ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది. తండ్రి కొడుకులు, అన్నదమ్ములంటే
ఇలా ఉండాలి అన్నట్లుగా ఎంతో అన్యోన్యంగా ఉన్న మంచు కుటుంబ సభ్యుల్లో ఇప్పుడు అనూహ్యంగా విభేదాలు తలెత్తాయి. మోహన్ బాబు, విష్ణు ఒకవైపు నిలిస్తే మనోజ్ వారికి దూరం అయిపోతున్నాడు. విష్ణు, మనోజ్ సవతి సోదరులు అనే విషయం జనం గుర్తించినంతగా ఒక కడుపునే పుట్టినంత అన్యోన్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు మొత్తం పరిస్థితి మారిపోయింది. ఇద్దరూ శత్రువులైపోయారు. మోహన్ బాబు సైతం మనోజ్ను దూరం పెట్టడం, కొడుకు మీద అనేక ఆరోపణలు చేయడం, మనోజ్ సైతం మోహన్ బాబు, విష్ణుల మీద అభియోగాలను మోపడం చర్చనీయాంశంగా మారింది. ఈ కుటుంబం ఇలా రోడ్డున పడడం చాలా మందికి నచ్చట్లేదు. మంచు ఫ్యామిలీని ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఈ గొడవకు పులి స్టాప్ పడాలని కోరుకుంటున్నారు. మరి ఇందుకు ఎవరు అడుగు ముందుకు వేస్తారన్నది ప్రశ్నార్థకం. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టగల వ్యక్తి మంచు లక్ష్మినే అన్నది చాలా మందికి అభిప్రాయం. మోహన్ బాబుకు ముద్దుల కూతురైన లక్ష్మి తన తమ్ముళ్ళ మీద అమితమైన ప్రేమ చూపిస్తుందంటూ, ముఖ్యంగా మనోజ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. విష్ణు, మనోజ్ మధ్య ఎప్పటినుంచో వివాదం ఉండగా ఆ గొడవలు బయటికి రాకుండా లక్ష్మినే చూస్తుందనే అభిప్రాయాలున్నాయి. ఇప్పుడు కుటుంబ వ్యవహారం రోడ్డున పడి ఓవైపు మోహన్ బాబు, విష్ణు, మరోవైపు మనోజ్ ఈగోకు పోయి గొడవను పెద్దది చేస్తున్న నేపథ్యంలో లక్ష్మి రంగంలోకి దిగాల్సిన అవసరం కనిపిస్తుంది. లక్ష్మి ఆ పని ఇప్పటికే చేసుండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ మీడియా కంటికి మాత్రం లక్ష్మి కనిపించడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం నిన్న కూతురు నవ్వుతున్న ఫొటోస్ పెట్టి పీస్ అనే కమెంట్ జోడించింది. తాజాగా ఈ ప్రపంచంలో ఏది నీది కానప్పుడు ఏదో కోల్పోతున్నావనే భావం ఎందుకు అనే కొటేషన్ను షేర్ చేసింది. అయితే ఇప్పుడు ఇలాంటి పోస్టులతో సరిపెట్టకుండా గ్రౌండ్లోకి దిగి వివాదానికి తెరదింపాల్సిన అవసరం ఉంది. మోహన్ బాబుకైనా మనోజ్కైనా నచ్చజెప్పడం ఆమె వల్లే సాధ్యమవుతుంది. ఆమె ఇరు వర్గాలను శాంతింపజేసి వివాదానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని అభిమానులు కోరుకుంటున్నారు. మీడియాతో కూడా ఆమె మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి లక్ష్మి ఎప్పుడు బయటకు వస్తుంది? సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.